ఐపీఎల్ కుర్రాళ్ళని కట్టిపడేసే ఈవెంట్. దాదాపు 2 నెలలు ఐపీఎల్కి అంకితమైపోతుంది యువతరం. వేల కోట్ల వ్యాపారం ఈ ఆట చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. వేసవిలో ఐపీఎల్ని మించిన వినోదం లేదు. కాకపోతే సంప్రదాయవాదులకు క్రికెట్ని క్రికెట్గానే చూసే వాళ్లకు ఐపీఎల్ నచ్చదు. ఇదో జిమ్మిక్ అంటుంటారు. ఫిక్సింగ్కు ఇంతకంటే మంచి వేదిక లేదని నిందిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఐపీఎల్లో జరుగుతున్న తమాషాలు చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంటుంది. హైదరాబాద్ ముంబై జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఇది వన్ సైడ్ వారే. ముంబై అలవోకగా గెలిచింది. అయితే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అవుట్ అయిన తీరు మాత్రం చర్చనీయాంశమైంది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. దీపక్ చాహర్ వేసిన బాల్ లెగ్ స్టెంప్ కి దూరంగా వెళ్ళింది. కీపర్ మ్యాచ్ అందుకున్నాడు. కామెంటేటర్లు ఇది వైడ్ అన్నారు. అంపైర్ కూడా వైడ్ సూచించడానికి చేతులు అడ్డంగా ఎత్తే ప్రయత్నంలో ఉంటే అనూహ్యంగా ఇషాన్ తాను అవుట్ అయినట్లు భావించి పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. దాంతో అంపైర్ వైడ్ నిర్ణయాన్ని అవుట్గా మార్చుకోవాల్సి వచ్చింది. ఇదంతా క్షణకాలంలో జరిగిపోయింది. ఇషాన్ అవుట్ అంటూ ఒక్కరు కూడా అప్పీల్ చేయలేదు. ఇషాన్ తనకు తానే అవుట్ అనుకున్నాడు. ఇదంతా క్రీడా స్ఫూర్తిలే అనుకునేలోగా అసలు బంతి బ్యాట్కు తాకలేదని రీప్లేలో స్పష్టమైంది. అసలు లైవ్లో చూసినా అది నాట్అవుట్ అనే సంగతి తెలిసిపోతుంది. దానికి రీప్లేని అవసరమే లేదు. అయినా సరే ఇషాన్ వెళ్లిపోవడం క్రీడాభిమానులు తప్పు పడుతున్నారు. ఇదేం క్రీడా స్ఫూర్తి అని నిలదీస్తున్నారు. కిషన్ హైదరాబాద్ టీంలో ఉంటూనే ముంబై తరపున ఆడాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే ఐపీఎల్ స్ఫూర్తిపై అనుమానాలు వస్తుంటాయి. ముంబైకి ఈ మ్యాచ్లో గెలవడం అత్యవసరం. గెలిస్తే టాప్ 4లో నిలుస్తుంది. అందుకే తిమ్మిని బమ్మిని చేసి ఈ మ్యాచ్ని గెలిచారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం ముంబై జట్టు ఆటగాళ్లతో ఇషాన్ నవ్వుతూ మాట్లాడడం హైదరాబాదీ అభిమానులకు మరింత మంట పుట్టిస్తుంది. ఇషాన్ ఇదివరకు ముంబై తరపునే ఆడాడు. ఈసారి హైదరాబాద్కు వచ్చాడు. ఆ జట్టుపై ఇషాన్కు ప్రేమ చావలేదని, అందుకే తన వికెట్ త్యాగం చేసి అది నిరూపించుకున్నాడని విమర్శకులు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. దీనికి ఇషాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.